నార్సింగి పోలీసుల ముందుకు జానీ మాస్టర్ బాధితురాలు వెళ్లారు. డాన్సర్ నుంచి ముగ్గురు మహిళా పోలీసులు స్టేట్మెంట్ తీసుకున్నారు. ఆమె ఇంట్లోనే 3 గంటల పాటు విచారించారు. బాధితురాలిని భరోసా కేంద్రానికి తీసుకువెళ్లిన పోలీసులు ఆమెకు వైద్య పరీక్షలు చేయించనున్నారు. షూటింగ్ టైంలో వ్యాన్లోకి వచ్చి తనను బలవంతం చేశాడని బాధితురాలు ఆరోపిస్తోంది. కోరిక తీర్చాలంటూ తనను జానీ మాస్టర్ వేధించాడని బాధితురాలు చెప్పింది. లేదంటే ఆఫర్లు లేకుండా చేస్తారని బెదిరించాడని బాధితురాలు ఆరోపించింది. ఘటనకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, షూటింగ్ టైంలో వ్యాన్ లోకి బలవంతంగా వచ్చి తనను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేశారంటూ కూడా జానీ మాస్టర్ పై ఓ డాన్సర్ కీలక ఆరోపణలు చేశారు. నార్సింగి పోలీసుల ముందు జానీ మాస్టర్ బాధితురాలు వెళ్లి పలు కంప్లైంట్ అయితే ఇచ్చారు. డాన్సర్ నుంచి ముగ్గురు మహిళా పోలీసులు అయితే ప్రస్తుతం స్టేట్మెంట్ తీసుకున్నారు. ఆమె ఇంట్లోనే సుమారు 3 గంటల పాటు విచారణ చేశారు ముగ్గురు మహిళా పోలీసులు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, జానీ మాస్టర్ లైంగిక ఆరోపణలకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే జానీ మాస్టర్ పై నార్సింగ్ పోలీసులు సెక్షన్ 376 తో పాటు 323 అదేవిధంగా పైన 3 సెక్షన్ కింద పోలీసులు కేసు చేసుకోవడం జరిగింది. ఈ రోజు బాధితుల స్టేట్మెంట్ అటు ముగ్గురు మహిళా పోలీసు అధికారుల చేత స్టేట్మెంట్ కూడా నమోదు చేస్తుంది. ఇక స్టేట్మెంట్ లో కుశల విషయాలు బయటకు వస్తున్న పరిస్థితి జానీ మాస్టర్ అనేక అవకాశాల పేరుతో అంటే సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు కల్పిస్తామని చాలా మంది మహిళల్ని ఇట్లా టార్గెట్ చేసి సెక్చువల్ గా అంటే లైంగికంగా అందరినీ హెరాస్మెంట్ చేస్తూ ఉంటాడు. గతంలో నన్ను కూడా అనేక సార్లు లైంగికంగా చిత్రించడానికి గురి చేశారు. తన సెక్స్ కోరిక తీర్చుకోకపోతే వేధించేవాడంటూ కూడా బాధితురాలు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్లు కూడా సమాచారం తెలిసి దాదాపు ఆమె ఉంటేనే పోలీసులు దాదాపు 3 గంటల పాటు ఆమె స్టేట్మెంట్ ని పూర్తిగా రికార్డ్ చేసి అనంతరం బాధితురాలని భరోసా సెంటర్ తరలించారు. ఆ వైద్య పరీక్షలు కూడా పూర్తి చేశారు. ఇక ఆమె స్టేట్మెంట్ ఆధారంగా అతనిపై కూడా పోలీసులు సీరియస్ గా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. అయితే గతంలో సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు కావాలంటే ఖచ్చితంగా వారు కోరేటువంటి అటు దర్శకులు కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు కూడా చాలా మంది లొంగ తీసుకున్నటువంటి దృష్టిని కూడా మనం గతంలో చూసాం. దీని నేపథ్యంలోనే కాస్టింగ్ కౌచ్ రావాలి, ఖచ్చితంగా మహిళల రక్షణ కల్పించాలంటూ కూడా ఇటీవల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి తీరు కూడా మనం ఇప్పుడు ఈ రకంగా ఒక కొరియోగ్రాఫర్ అది కూడా ఒక మరొక మహిళా కొరియోగ్రాఫర్ ని ఈ రకంగా వేధింపులకు లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారంటే సినీ ఇండస్ట్రీలో ఇలాంటి తతంగాలు ఎంత మేరకు జరుగుతున్నాయో ఈ యొక్క సంఘటన చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా ఇంతే ఉంటుందా అనే రీతిలో చర్చ మాత్రం ఉందని చెప్పవచ్చు. ఇలాంటి సంఘటనలు జరిగిన వాటిపై కఠిన చర్యలు అటు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు స్పందించాలి. ఇలాంటి సంఘటనలు చేస్తున్నటువంటి వారిని కఠినంగా శిక్షించాలి. మరోవైపు మావోయిస్టు నుంచి వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ కూడా ఇప్పటికే పెద్ద సంఖ్యలో మహిళా సంబంధించినటువంటి యాక్టర్స్ కావచ్చు, సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది పెద్ద పెద్ద నటీనటులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఈ రోజు జానీ మాస్టర్ చేసిన సంఘటనపై అటు జనసేన పార్టీ కూడా స్పందించింది. ఆ పార్టీకి అతను కీలక సభ్యుడిగా కొనసాగుతున్నారు కాబట్టి అతన్ని పార్టీ నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే జనసేన ఒక పత్రికా ప్రకటన ద్వారా ఒక లేఖను కూడా ఈ రోజు విడుదల చేసిన మనం చూసి మొత్తం మీద జానీ మాస్టర్ కి చూపిస్తుంది. మహిళల వేధింపులకు సంబంధించి ముఖ్యంగా డాన్సర్ కొరియోగ్రాఫర్ గా ఉన్నటువంటి మధ్యప్రదేశ్ చెందిన మహిళలను తీవ్రంగా ఇబ్బందులు గురి చేశారు. ఆమె లైంగికంగా లోబర్చుకున్నాడు, బెదిరింపులకు గురి చేసి తన కోరికలు తీర్చుకున్నాడు. ఎందుకంటే అవకాశాలు రావు అంటూ కూడా తనను బెదిరింపులకు గురి చేశారు. కాబట్టి ఈ రకంగా పోలీసులు మొత్తం కూడా స్టేట్మెంట్ ఆమె దగ్గర స్టేట్మెంట్ కూడా నమోదు చేసి ఆ స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు అతనిపై సీరియస్ గా చర్యిస్తున్న అవకాశం ప్రతిపై DNS ప్లస్ ప్రకారం తనకి త్వరలోనే నోటీసులు ఇచ్చి విచారించాలని కూడా నార్సింగ్ పోలీసులు భావిస్తున్నారు. థ్యాంక్ యూ సునీల్.